హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో యాజ్ ఏ ఫ్రెషర్గా ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేస్తూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే మన గురించి మనం ఇంట్రొడ్యూస్ చేసుకోకపోతే నో యూస్. సో అందుకే మనకు ప్రతి ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ అనేది అయితే అడుగుతారు. ఎందుకంటే మన గురించి వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి. సో ఏ విధంగా మనము మన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఏ ఫ్రెషర్గా ఏ విధంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాలనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఎవరైనా కానీ జాబ్ స్విచ్ అవుతూ ఉంటే వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఈ వీడియో పర్టికులర్గా ఫ్రెషర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జాబ్కి ట్రై చేస్తున్నారో, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకు ఈ వీడియో అనేది అయితే యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నేను నా ఫ్రెండ్స్లో కానీ అండ్ అలాగే ఇంకా ఎవరైనా ఫ్రెషర్స్ అటెండ్ అవుతూ ఉంటారు కదా, నేను చూశాను. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నారు. ఓకే, సో వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతే వాళ్ళు అక్కడే మనకు ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ చెక్ చేసుకుంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చెక్ చేసుకుంటారు, అండ్ అలాగే టెక్నికల్గా అడిగినప్పుడు టెక్నికల్గా చెక్ చేసుకుంటారు. సో మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతే నో యూస్. సో అందుకే మనకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కాన్ఫిడెంట్గా. సో అది ఏ విధంగా చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీ ఇంట్రొడక్షన్ గురించి మీరు ఒక పేపర్లో స్టెప్స్ రాసుకోండి. నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏమేమి చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేది అయితే మీరు ఒక పేపర్లో స్టెప్స్ అనేది అయితే రాసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అయితే మనకు కంపల్సరీ అడుగుతారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే మనం ఈ విధంగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ సద్దాం హుసేన్. ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2020. సో ఈ విధంగా మీరు స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకు కొద్దిగా ఓకే మంచిగా చెప్తున్నారు అనేది థాట్ అనేది అయితే వస్తుంది. ఓకే, సో వన్స్ ఈ విధంగా చెప్పిన తర్వాత మీరు మీ ఫైనల్ ఇయర్లో ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉన్నా, ఒకవేళ చెయ్యకపోయినా మీరు ముందుగానే, నేను చెప్పాను కదా, ఒక పేపర్లో ముందుగానే మీరు ప్రాజెక్ట్ గురించి ఒక 2 లైన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మన గ్రీటింగ్స్ అనేది అయితే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. తర్వాత మన డీటెయిల్స్, మై నేమ్ ఈస్ సద్దాం హుసేన్, ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఈ విధంగా మీరు చెప్పాలి. వన్స్ చెప్పిన తర్వాత మీరు ఫైనల్ ఇయర్లో ఏ ప్రాజెక్ట్ చేశారనేది అయితే ఒక 2 లైన్స్ రాసి పెట్టుకోండి. ఆ ప్రాజెక్ట్ గురించి కూడా కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇంట్రొడక్షన్లో మటుకు ఓన్లీ 2 లైన్స్ అనేది అయితే చెప్పాను. ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది యూజ్ అనేది అయితే ఒక 2 లైన్స్ ప్రిపేర్ చేసుకోండి. వన్స్ దీని తర్వాత ఈ 2 స్టెప్స్ తర్వాత మనం ఏం చెప్పాలంటే, ప్రాజెక్ట్ గురించి చెప్పిన తర్వాత మనకేం స్కిల్స్ ఉన్నాయి అనేది అయితే చెప్పండి. ఆ ప్రాజెక్ట్లో ఈ స్కిల్స్ యూజ్ చేశాము అనేది అయితే క్లియర్గా చెప్పండి. స్కిల్స్ గురించి ఐఎమ్ ప్రొఫిషియెంట్ ఇన్ జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇట్లా సంథింగ్ మీకున్న బేసిక్ స్కిల్స్ అనేది అయితే చెప్పండి. ఓకే, వన్స్ ఈ స్కిల్స్ గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ గురించి అయితే చెప్పాలి. స్ట్రెంగ్త్స్కి ఒక పాయింట్ ఆర్ 2 పాయింట్స్, వీక్నెస్కి ఒక 1 or 2 పాయింట్స్ అనేది అయితే రాసి పెట్టుకోండి. మీ స్ట్రెంగ్త్స్ ఏంది, మీ వీక్నెస్ ఏంది అనేది అయితే 2 పాయింట్స్ అనేది అయితే ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, మీరు ఒక 2 పాయింట్స్ అనేది అయితే రాసుకోండి. అండ్ లాంగ్ టర్మ్ గోల్కి కూడా ఒక 2 పాయింట్స్ అనేది అయితే ప్రిపేర్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు మీ గ్రీటింగ్స్ అండ్ మీ నేమ్, మీ విలేజ్, అండ్ అలాగే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ నాలెడ్జ్, మీ స్కిల్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పినట్లయితే, అండ్ మీ ప్రాజెక్ట్ గురించి, అండ్ ఆ తర్వాత మీకు ఉన్న స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, ఈ విధంగా మీరు ఒక పేపర్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు మినిమం 4 to 5 మినిట్స్ అనేది అయితే చెప్పగలం. 4 to 5 మినిట్స్ అనేది చెప్పగలం. సో మనకు ఉన్న టైంలోనే మనం ఎక్కువ చెప్పగలగాలి. ఎందుకంటే గ్యాప్ ఇవ్వకుండా మన గురించి మనం కాన్ఫిడెంట్గా ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నట్లయితే, ఓకే ఇతని దగ్గర ఏదో స్టఫ్ ఉంది, కమ్యూనికేషన్ బాగుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి అనేసి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ గురించి కానీ టెక్నికల్ క్వశ్చన్స్ గురించి కానీ స్టార్ట్ చేస్తారు. సో చాలామంది ఫస్ట్ క్వశ్చన్లోనే తడబడుతూ ఉంటారు ఏ విధంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాలనేది. సో ఈ విధంగా మీరు స్టార్ట్ చేసినట్లయితే, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ సద్దాం హుసేన్. ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్.
ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2020 ఇన్ ఈసీఈ బ్రాంచ్. లైక్ దట్ మీ నేము, మీ డీటెయిల్స్, మీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఏ ప్రాజెక్ట్ చేశారనేది అయితే ఆ ప్రాజెక్ట్ నేము అండ్ ఎందుకు చేశారు, దానివల్ల యూజ్ ఏంటి, అండ్ ఆ ప్రాజెక్ట్లో ఈ స్కిల్స్ యూజ్ చేశాను అనేది అయితే చెప్పండి. తర్వాత మీ స్కిల్స్ ఏ దాని మీద పర్ఫెక్ట్గా ఉన్నారో ఆ స్కిల్స్ అనేది అయితే చెప్పండి. లైక్ ఐఎమ్ ప్రొఫిషియంట్ ఇన్ జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ అండ్ HTML, CSS, SQL. సో ఈ విధంగా మీరు స్కిల్స్ గురించి మీరు చెప్పుకున్నట్లయితే బాగుంటుంది. తర్వాత స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ 2 పాయింట్స్ అనేది అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ కంపల్సరీ అనేది అయితే చెప్పండి యాజ్ ఎ ఫ్రెషర్గా. యాజ్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్లో వర్క్ చేసి ఉంటారు, ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసి ఉంటారు, వాళ్ళకు రియల్ టైం ప్రాజెక్ట్ గురించి తెలుసు, సో వాళ్ళకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసు. సో వాళ్ళ ఇంట్రొడక్షన్ డిఫరెంట్, ఫ్రెషర్ ఇంట్రొడక్షన్ అనేది డిఫరెంట్. అందుకే నేను చెప్పాను స్టార్టింగ్లో, ఈ వీడియో ఓన్లీ ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్కి ట్రై చేస్తున్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో, ఓన్లీ ఫ్రెషర్స్కి అయితే యూజ్ అవుతుంది. ఇంట్రొడక్షన్ ఈ విధంగా ఇవ్వాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఏ విధంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాలనేది అయితే నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెషర్గా ఈ విధంగా మీ స్టెప్స్ అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్న మనము వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని చెప్పేసి స్టాప్ చేసేయండి. సో ఇదంతా మీరు ఒక పేపర్లో స్టెప్స్గా క్రియేట్ చేసుకొని ఇంటర్వ్యూకి ముందు ప్రిపేర్ అయినట్లయితే మీరు కాన్ఫిడెంట్గా మీరు ఇంట్రడక్షన్ అనేది అయితే ఇవ్వగలరు. ఓకే, సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఉందంటే మీరు ఒక నోట్స్లో కానీ, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న స్కిల్స్ ఉంటాయి కదా, ఏదన్నా నోట్బుక్ కానీ మెయింటైన్ చేస్తుంటారు కదా, ఆ నోట్బుక్లో ఒక పేపర్లో ఇంట్రడక్షన్ గురించి అయితే రాసుకోండి, ఇంకొక పేపర్లో ప్రాజెక్ట్ గురించి అయితే రాసుకోండి. ఎందుకంటే ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి కూడా అడుగుతారు. ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా చేశారు, ఏమేమి స్కిల్స్ యూజ్ చేసి చేశారు, ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు అనేది అయితే వాళ్ళు చెక్ చేయడానికి చూస్తారు. సో అందుకే ఒక పేపర్లో ఇంట్రడక్షన్ గురించి అయితే రాసుకోండి. నేను చెప్పిన విధంగా నేము, మీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అండ్ ఆ తర్వాత స్కిల్స్ బ్యాక్గ్రౌండ్, ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, వీక్నెస్, స్ట్రెంగ్త్స్, లాస్ట్న మీరు ఈ విధంగా అయితే చెప్పండి నేను చెప్పిన విధంగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. స్టాప్ చేసేయండి. నెక్స్ట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అంటారు. సో అప్పుడు మీరు మీ ప్రాజెక్ట్ గురించి సింపుల్గా ఒక 3 to 4 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అసలు మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఏమేమి స్కిల్స్ యూజ్ చేశాము, ఆ ప్రాజెక్ట్ వల్ల యూజ్ ఏంటి, ఎందుకు చేశాము, యూజ్ ఏంటి అనేది మీరు చెప్పగలిగితే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, సోదంతా చెప్పాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు 3 to 4 లైన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మనకు ఇంటర్నెట్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ మీరు ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేసి ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ చేయకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాని గురించి తెలుసుకొని ఏమేమి స్కిల్స్ యూజ్ చేశారు, ఎందుకు చేశారు, దానివల్ల యూజ్ ఏంటి, ఇలా 4 లైన్స్ అనేది అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ప్రిపేర్ అవ్వండి. ఇంట్రొడక్షన్, ప్రాజెక్ట్ ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ 2 క్వశ్చన్స్ అనేది అయితే కంపల్సరీ అడుగుతారు. సో మీరు ఈజీగా చెప్పగలరు. మనం ఏదైనా ప్రిపేర్ అవుతూనే కదా మనము నెక్స్ట్ స్టెప్లో చెప్పగలము. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్, మన కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ చెక్ చేస్తారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అయితే మనం ప్రిపేర్ అవుతే మనం ఈజీగా చెప్పగలము. అండ్ అలా కాన్ఫిడెంట్ కూడా మనము ప్రిపేర్ అయ్యి అటెండ్ అవుతూ ఉంటేనే కాన్ఫిడెంట్గా చెప్పగలము. అక్కడే మనకు 2 పాయింట్స్ అనేది అయితే డన్. లాస్ట్ టెక్నికల్ స్కిల్స్. ఎనీవే మనం టెక్నికల్ స్కిల్స్ అనేది అయితే ప్రిపేర్ అవుతాం కాబట్టి చెప్పగలము. సో ఈ 3 స్టెప్స్ అనేది అయితే ఫాలో అవ్వండి. అండ్ మనకి ఇంట్రొడక్షన్ అనేది అయితే ఈజీగా మనం కాన్ఫిడెంట్గా చెప్పగలము. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను యాజ్ ఎ ఫ్రెషర్గా ఈ వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్గా ఏ విధంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, సీ యూ.